అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి భారం వేయ త్వరలో రైతు భరోసా అందిస్తామన్న రేవంత్ రెడ్డి. రుణమాఫీ అమలు చేశాం, హరీష్ రావు రాజీనామా చేయాలన్న రేవంత్ రెడ్డి. రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్, రుణమాఫీ పచ్చి అబద్దమని కామెంట్. వాల్గా తీసుకుని రుణమాఫీ చేస్తున్నామన్న భట్టి, ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తికి కట్టుబడి ఉన్నామన్న కోమటిరెడ్డి. తెలంగాణ గవర్నర్ తేనేటి విందు, హాజరైన రేవంత్, మంత్రులు. గోదావరి నీళ్లు పాలేరుకు తీసుకువస్తామన్న మంత్రి తుమ్మల, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామన్న పొంగులేటి. సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభం, రెండో పంప్ హౌస్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి. మహిళల పట్ల కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం, మహిళా లోకానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్న సీతక్క. త్వరలో స్టేషన్ ఘన్పూర్ కి ఉప ఎన్నిక, రాజయ్య గెలుపు ఖాయమన్న కేటీఆర్. దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ను తిరిగి తెస్తాం, ప్రజలకు స్వేచ్ఛను అందిస్తామన్న చంద్రబాబు. గుడివాడకు టీడీపీ రుణపడి ఉంటుంది అన్న క్యాంటీన్ ప్రారంభించిన చంద్రబాబు వ్యాఖ్యలు. రాష్ట్ర అభివృద్ధికి షణ్ముఖ వ్యూహం, సమరయోధుల స్ఫూర్తితో ముందుకెళ్తున్నామన్న పవన్ కళ్యాణ్. ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం పాల్గొన్న చంద్రబాబు, పవన్, మంత్రులు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామన్న లోకేష్. శ్రీకాకుళంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా జెండా కార్యక్రమం, కౌలు రైతుల కోసం కొత్త చట్టం తీసుకువస్తామన్న అచ్చెన్న. ఏపీలో కూటమి దామనకాండను ప్రోత్సహిస్తుంది, రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారన్న పెద్దిరెడ్డి. స్కిల్ వర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ గా ఆనంద్ మహేంద్ర, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఆడుదాం ఆంధ్ర పోటీలపై విచారణ, మాజీ మంత్రులు రోజా, ధర్మణపై సిఐడి విచారణకు ఆదేశం. హైదరాబాద్ లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి, మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలన్న మోడీ. కోల్కతాలో హైటెన్షన్ వాతావరణం, జోడాల హత్యాచార ఘటనపై ఆగని ఆందోళనలు. హాస్పిటల్లో విధ్వంసం, పౌర సమాజానికి సిగ్గుచేటు, ఆర్చికర్ ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ ఆనంద్ బోస్. ఆఫ్రికాలో మాంకీపాక్స్ విజృంభణ, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO. భారత ఒలింపిక్ క్రీడా బృందంతో ప్రధాని భేటీ, క్రీడాకారులను అభినందించిన మోడీ.